ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో భారత్ వరుసగా రెండో విక్టరీ నమోదు చేసింది. ఈ రోజు గురువారం క్వీన్స్ ల్యాండ్ లోని కరారా ఓవెల్ లో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగుల స్కోర్ చేసింది. అనంతరం ఆస్ట్రేలియాను 119 పరుగులకి ఆలౌట్ చేసింది. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత్. నిజానికి ఈ మ్యాచ్ లో భారత్ 180కి పైగా స్కోర్ చేసేలా కనిపించింది. కానీ చివర్లో తడబడి 8 వికెట్ల నష్టానికి 167 పరుగులే పరిమితమైంది. వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు పరుగులంత ఈజీగా ఏమీ రాలేదు. హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ఆ జట్టు బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ 30 పరుగులతో తానొక్కడే ఆ మాత్రమైన స్కోర్ చేయగలిగాడు. వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, శివన్ దుబే 2 వికెట్లు తీయగా హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా 1 వికెట్ పడగొట్టారు. ఇక మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించాడు సూర్యకుమార్ యాదవ్. ఓపెనర్లతో పాటు బౌలర్లపై ప్రశంసలు కురిపించాడు. పవర్ ప్లేలో ఓపెనర్లు చాలా తెలివిగా ఆడారు. 200కు పైగా స్కోర్ చేయడానికి అనువైన వికెట్ కాదని త్వరగానే గ్రహించారు. అందుకే బ్యాటింగ్ లో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించారు. సమిష్టిగా రాణించడంతోనే పోరాడే లక్ష్యాన్ని నమోదు చేశాం. ఇక ఆ తర్వాత బౌలర్లు వేగంగా పరిస్థితులకు అలవాటు పడ్డారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త మంచు కురిసినా అద్భుతంగా బౌలింగ్ చేశారు. అలాగే బౌలింగ్ ఆప్షన్ ఎక్కువగా ఉండడం కలిసి వచ్చిందని సూర్య అన్నాడు. పిచ్చి కండిషన్లు బట్టి ఏ బౌలర్ ఎన్ని ఓవర్లు వేయాలనేది నిర్ణయిస్తాం. కొన్ని మ్యాచ్ల్లో వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లు బౌలింగ్ చేయొచ్చు. మరికొన్ని మ్యాచ్ల్లో 2-3 ఓవర్లకే పరిమితం కావచ్చు. కండిషన్స్ బట్టే బౌలింగ్ ఆప్షన్ ఉపయోగించుకుంటాం. అందుకే వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు అంటూ సూర్య అన్నాడు. ఇక సిరీస్ గెలవడమే తమ ముందున్న లక్ష్యమని, చివరి మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను వశం చేసుకుంటామని సూర్య అన్నాడు. ఇప్పటికైతే సిరీస్ ఓటమి నుంచి మేము బయటపడ్డట్టే. చివరి మ్యాచ్ లో కూడా గెలిస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుందని సూర్య అన్నాడు.